జూబ్లీహిల్స్ ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రసవత్తరంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి, ఓటర్లు ఏ అభ్యర్థి వైపు సానుకూలంగా ఉన్నారు, సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఏ పార్టీ ఎంత ఖర్చు చేస్తుంది, ఇలా అనేక రకాలుగా లెక్కలు వేసుకుంటూ బెట్టింగ్లు కాస్తున్నారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ గెలుపోవటములపై జోరుగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. ఇక ఐపీఎల్ బెట్టింగ్లతో సమానంగా సాగుతుండటం గమనార్హం. గెలుపు ఓటములతో పాటు అభ్యర్థి సాధించే మెజారిటీ పైన, సెకండ్ ప్లేస్ పై కూడా పందేరాయిలు బెట్టింగ్లు కాస్తున్నారు. ఇప్పటికే సుమారుగా 500 కోట్ల మేర పందాలు కాసినట్టు తెలుస్తుంది. ఫలితాలు వెలువడే నాటికి 1000 కోట్లకు చేరవచ్చని అంటున్నారు. ఇక జూబ్లీహిల్స్ పరిధిలోని ఓ పబ్ నుంచి బెట్టింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్లపై నుంచి బెట్టింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తెలంగాణతో పాటు ఆంధ్ర నుంచి సైతం బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు. ఒక్క వ్యక్తి ద్వారా 2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు బెట్టింగ్ పెట్టారు. ఇక విన్నింగ్ మార్జిన్ పై సైతం బెట్టింగ్, గెలుపు మార్జిన్ పై కూడా పందెం రాయిలు బెట్టింగ్ పెడుతున్నారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో బై ఎలక్షన్ పై బెట్టింగు పందుకున్నాయి.